హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజీవ్ యువ వికాసం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా ఈ ఛానల్ చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది మార్చి 17న స్టార్ట్ అయ్యి ఈ నెల 14తోనైతే అప్లికేషన్ గడువు అయితే ముగిసిపోయింది. ఇదైతే అప్లై చేసుకున్నవారు, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నవారు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అందులో ఒక ఫామ్ ఉంటుంది, అది ప్రింట్ తీసుకొని మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కము మరియు క్యాస్ట్, ఇన్కమ్ లేకున్నా పర్లేదు, రేషన్ కార్డు ఉంటే ఒక ఫోటో స్టిక్ చేసి ఆ ఫామ్ నింపి అయితే మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇవ్వాలి. సో దీని 14 తారీఖుతో దీని యొక్క అప్లికేషన్ సమయం అయితే ముగిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారులకు 15 రోజులు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు అయితే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి వివరాలు అయితే మనము ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రభుత్వం నుంచి 6,000 కోట్ల ఖర్చు, అంటే మనకు సబ్సిడీ రూపంలో ఇచ్చేది 6,000 కోట్ల రూపాయలు అయితే సబ్సిడీ రూపంలో అయితే ఇవ్వనున్నారు. మిగతా 1,600 కోట్లు అయితే బ్యాంక్ నుండి లోన్ రూపకంగా ఇవ్వనున్నారు. అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో సబ్సిడీ ఓను మిగతా అయితే బ్యాంక్ వాళ్ళు మనకైతే లోన్ రూపకంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల కాగానే బ్యాంక్ లింకేజ్ మొత్తం, అంటే బ్యాంక్ వాళ్ళు మిగతా అమౌంట్ కంపల్సరీగా విడుదల చేయాలైతే చెప్పారు. దీనికి ఏదైనా పాత అప్పులు ఉంటే ఈఎంఐ కింద అయితే పట్టుకోకూడదని బ్యాంకర్ల సమావేశంలోనైతే సూచించారు. బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క గారు అయితే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. స్కీమ్ సాధారణ సంక్షేమ పథకాల్లో చూడొద్దని, దీనివల్ల యువత జీవితాల్లో మార్పుతో పాటు రాష్ట్ర సంపద పెరుగుతుందని ఆయన అన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల దాకా ఖర్చు పెడుతుందని, బ్యాంకర్లు లోన్ల రూపంలో అంటే బ్యాంక్ లింకేజ్ రూపకంగా 1,600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని బ్యాంకర్లను అయితే ఆయన సూచించారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేవారు వ్యాపారం చేసుకోవడము, లాభాలు సాధించడంపై అధికారులకు కనీసం 3 రోజుల నుంచి 15 రోజులు అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ స్కీమ్ను బట్టి వాళ్ళకు ఏ స్కీమ్కి అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్ సంబంధించి దానికి ఏంటిది అనేది ఒక 3 రోజుల నుంచి 15 రోజులు అయితే శిక్షణ ఉంటుందని, దీని ద్వారా వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడితే శిక్షణ సంస్థలు మద్దతు ఇస్తాయని ఆయన బ్యాంకర్లకు వివరించారు. రాజీవ్ వికాసం పథకం అమలుపై బుధవారం ప్రజాభవన్లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే మాట్లాడారు. సో దీనికి సంబంధించి అయితే ఇది ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 2 దశల్లో సబ్సిడీ లోను రాజీవ్ యువ వికాసం కింద 2 దశల్లో సబ్సిడీ రిలీజ్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మంజూరైన తర్వాత కొంత మొత్తము, ఆ తర్వాత యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం రిలీజ్ చేయనున్నారు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఇంకా రాజీవ్ యువ వికాస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో అప్డేట్ చేయబడతాయి. కాబట్టి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.